ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన కనెక్షన్ 100 ఫ్రెండ్స్ ఒకే వర్కింగ్ లేదు ఫ్రెండ్స్. చూశారు కదా, ఈ విధంగానే మనం వైరింగ్ వర్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ వాచింగ్. అట్లా చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మన సీలింగ్ ఫ్యాన్ ఉంది కదా ఫ్రెండ్స్. సీలింగ్ ఫ్యాన్ అనేది మన వైరింగ్ కోర్ ఏ విధంగా మార్చుకోవాలి ఏందనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వైరింగ్ కోర్ అనేది మనకు కొత్త తెచ్చాను ఫ్రెండ్స్. నాకు పాత అనేది కొంచెం ప్రాబ్లం అయ్యింది, కాలిపోయింది. కొత్త వైరింగ్ కోర్ తెచ్చాను. ఈ వైరింగ్ కోర్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి ఏందనేది మీకు ఈ వీడియో ద్వారా క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇది వైరింగ్ ఫ్యాన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఫ్యాన్ అనేది మన పూర్తిగా పాత ఫ్యాన్ కాబట్టి మన పాత ఫ్యాన్ పూర్తిగా నీట్గా క్లీన్ చేసుకోండి. నీట్గా అనేది బాడీ మొత్తం క్లీన్ చేసుకొని అది ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏంటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వైరింగ్ కోర్ ఉంది కదా, వైరింగ్ కోర్కి మనకి కావాలి కోర్ తీసుకోవాలి. జాగ్రత్త వచ్చి ఈ వైర్ ఉండే ఫ్రెండ్స్, 3 వైర్స్ అనేది ఈ హోల్ ద్వారా ఇక్కడ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని జాగ్రత్తగా ఈ పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకోవాలి. సరే కదా ఫ్రెండ్స్, ఈ విధంగానే మనం పాయింట్లో పెట్టుకొని కొంచెం లైట్గా కొంచెం డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వైర్ అనేది మనం వచ్చేసి బేరింగ్ అనేది ఫ్రెండ్స్, బేరింగ్ అనేది ఫ్రీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బేరింగ్ అయితే మనకంతా ఫ్రీగానే ఉంది. మనం బేరింగ్ అనేది ఈ విధంగా పొజిషన్లో కూర్చోబెట్టుకొని మన ఇక్కడ గాడి ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గాడి దగ్గర వరకు అనేది కొట్టాలి. కొడితే అనేది బేరింగ్ అనేది ఈ పొజిషన్ వరకు వచ్చేస్తుంది మనకి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బేరింగ్ ఇక్కడ వరకు తట్టాం కదా, మనం ఏదైనా టూల్ తీసుకొని కొట్టాలి ఫ్రెండ్స్. ఏదైనా స్పార్ మన కటింగ్ ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వైరింగ్ అనేది ఈ బేరింగ్ అనేది ఇక్కడ వరకు కొట్టేసి నీట్గా. ఓకే ఫ్రెండ్స్, బేరింగ్ అనేది నీట్గా సెట్టింగ్ కూర్చుని చూడండి ఫ్రెండ్స్. కూర్చోబెట్టుకున్న తర్వాత ఈ వైర్కి అనేది ఇక్కడ హోల్ ద్వారా ఇక్కడ ఇక్కడ తీసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలి వైరు. నేను ఆల్రెడీ హోల్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా తీసుకోవాలి వైరింగ్ అనేది ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకుంటూ జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏమాత్రం డ్యామేజ్ అంటే మనకి ఈ వైరింగ్ కోర్ అనేది ఒక్క లేయర్ కట్ అయినా కూడా మనకి పవర్ అనేది కాదు, మనకి మొత్తం మార్చుకోవాలనే పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా వైరింగ్ అనేది బయట తీసుకున్నాం కదా, బేరింగ్ అనేది ఈ విధంగా కూర్చోబెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మనము. ఓకే ఫ్రెండ్స్, మనం అనేది కూర్చోబెట్టుకున్నాం ఫ్రెండ్స్. కూర్చోబెట్టుకున్న తర్వాత మన ఫ్యాన్ బాడీ ఉంది కదా ఫ్రెండ్స్, మన ఫ్యాన్ బాడీ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. బాడీ తీసుకొని మొత్తం స్క్రూస్ అనేది తీసుకుని రిమూవ్ చేసుకున్నాం కదా. మనం కూడా వచ్చేసి ఈ బేరింగ్ కూడా ఫ్రెండ్స్ మూవింగ్ సెంటర్ వస్తుంది కదా బేరింగ్ అనేది. ఈ బేరింగ్ కూడా మనకు ఫ్రీగా ఉందని చెక్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఫిట్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సౌండ్ ఉంటుంది ఫ్యాన్ బేరింగ్ పోతే. ఓకే ఫ్రెండ్స్, నాకైతే అన్ని బేరింగ్ కరెక్ట్గానే ఉంది. 2 బేరింగ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకే 2 బేరింగ్స్ అనేది కరెక్ట్ చేసుకున్న తర్వాత మన ఈ కోర్ అనేది ఇందులో పాయింట్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది స్మూత్గా మూవ్ కావాలి. స్మూత్గా మూవ్ అయిందంటే అంత సెట్టింగ్ కరెక్ట్గా ఉన్నట్లే ఫ్రెండ్స్ మనకి. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పాయింట్ చెక్ చేసుకున్నాం కదా. మన ఇందులో వచ్చేసి పై టాప్ కవర్ ఫ్రెండ్స్, ఇది టాప్ కవర్. ఈ టాప్ కవర్ అనేది మనకి ఈ విధంగా పొజిషన్లో పెట్టుకొని మీరు పెడేసి కొట్టారంటే ఈ వైరింగ్ అనేది కట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి. ఈ వైరింగ్ అనేది కట్ అయిపోతుంది. మనం ఏం చేయాలి, ఇందాక చెప్పినా కదా మీకు లైట్గా కింద డౌన్ చేసుకోండి అని. ఈ విధంగా అనేది మన వైర్ అనేది తీసుకోవాల్సింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అనేది కొంచెం లోపలికి అనేది మనకి బాడీ తగలకోకుండా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం చేసుకున్న తర్వాత ఈ టాప్ కవర్ క్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ టాప్ కవర్ క్యాప్ అనేది మనం ఇందులో ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం అదే బయటకు ఉందనుకోండి, ఈ గాడి అనేది టచ్ అయ్యి వైర్ అనేది కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బయట తీసుకున్నా మనకు అనేది టెన్షన్ ఉండదు, వైరింగ్ అనేది కట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అనేది మనం వైరింగ్ అనేది బయట తీసుకోవాలి. లోపల చూసుకొని లాగాలి ఫ్రెండ్స్. మరి ఎక్కువైనా లోపల అనేది కట్ అయిపోతుంది వైరింగ్ అనేది. చూసుకోవాలి, మనం చూసుకొని లాక్కోవాలి వైరింగ్ అనేది. ఎంత అనేది లాక్కుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పటికైతే వైరింగ్ అనేది కరెక్ట్ సరిపోయింది. ఈ వైరింగ్ సరిపోయింది కదా ఫ్రెండ్స్. మనము కొంచెం బేరింగ్ అనేది ఎత్తు తగ్గులు కట్టింది ఫ్రెండ్స్. మనం బేరింగ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అనేది మనకి సెట్టింగ్ అయితే సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. మన ఈ పొజిషన్లో అనేది మనం 3 స్క్రూస్ వస్తాయి కదా. ఈ స్క్రూస్ అనేది 3 డై వస్తాయి కదా. హోల్ పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ గ్రూ అనేది సెంటర్ మనకి హోల్ వస్తుంది. ఆ హోల్ చూసుకొని కరెక్ట్గా మూవ్ చేసుకుంటూ మనం బాడీ అనేది సెట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ గాడి అనేది గ్రూ అనేది తగిలింది ఫ్రెండ్స్. నాకు ఇక్కడ ఈ గ్రూలో అనేది మనం స్క్రూస్ వేసి ఫిట్ చేసుకోవాలి మనం.
ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా అనేది స్క్రూ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో మనకి 3 స్క్రూస్ ఉంటాయి. 3 స్క్రూస్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అప్ అండ్ డౌన్గా టైట్ చేసినా కూడా మనకి కింద లోపల సాఫ్ట్ అనేది పట్టేస్తుంది ఫ్రెండ్స్. మనకి కరెక్ట్గా ఈక్వల్గా అనేది టైట్ చేసుకోవాలి. ఓకే కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకోటి వచ్చేసి కొన్ని ఫ్యాన్స్కి అనేది మనకి ఈ పొజిషన్లో అనేది ఫ్యాన్ రెక్కలు వస్తాయి ఫ్రెండ్స్. ఫ్యాన్ రెక్క అనేది వస్తుంది. మన స్క్రూ అనేది కొంచెం డౌన్ ఉంది కదా ఫ్రెండ్స్. డౌన్ అనేది కొంచెం లెవెల్ స్క్రూ అనేది ఒక స్క్రూ అనేది కొంచెం కింద గుంత మార్గంలో ఒక స్క్రూ వస్తుంది లెవెలింగ్ అనేది కొన్ని ఫ్యాన్స్కి. ఈ విధంగా వస్తుంది. కొన్ని ఫ్యాన్కి అయితే మామూలు ఈక్వల్ లెవెల్ వస్తుంది. ఈ విధంగా హైట్ స్క్రూస్ వస్తాయి. నాకైతే కొంచెము కటింగ్ మాత్రం వచ్చింది కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం 3 స్క్రూస్ అనేది పాయింట్ సెట్ చేసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫుల్ టైట్ చేసుకొని మనం ఇప్పుడైతే కంటిన్యూటీ చెక్ చేస్తాం ఫ్రెండ్స్. మన కంటిన్యూటీ అనేది మనకి ఫ్యాన్ ఏ విధంగా వర్క్ అవుతుందో కంటిన్యూటీ చెక్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఫుల్ టైట్ చేసేసాం మన స్క్రూస్ అయితే. ఇంకా మనకి మరిన్ని వీడియోస్ ఆల్రెడీ మన వీడియోస్ అనేది మన దగ్గర అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మన ఎలక్ట్రికల్ సైడ్ కానీ మన ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని విధాలుగానే మన వీడియోస్ ఇంత ఉంటాయి మన ఛానల్ మీద. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫ్యాన్ అనేది ఈ విధంగా ఫిక్స్ చేసాం చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడైతే సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెట్ చేసాం కాబట్టి మనం వైరింగ్ అనేది ఏ విధంగా చేసాము, ఏంది వర్కౌట్ అవుతుందా లేదా అని కంటిన్యూ చెక్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్మూత్గా ఉండాలి. బేరింగ్ ఇప్పుడు ఎక్కడ పట్టుకోలేదు కాబట్టి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్, మనం 3 వైర్లు కలిపేసాం కదా, దీని అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము 3 వైర్లు అనేది ఓపెన్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. ఓకే కదా ఫ్రెండ్స్, చూసారా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కంటిన్యూటీ చెక్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. కంటిన్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి లోపల బాడీ వైరింగ్ అనేది టచ్ అయినా కూడా మనకి అనేది ఫ్యాన్ ముట్టుకున్నప్పుడు కరెంట్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు లోపల అనేది బాడీ షార్టేజ్ వస్తుందని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, చేస్తే మనం పూర్తిగా మన ఇబ్బంది అనుకుంటే మన లోపల మన కన్ను వస్తుంది మొత్తం పూర్తిగా రిమూవ్ చేసి కొత్త ఫిట్ చేసుకోవాలి. కొత్త అనేది మనకి ఏంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే కంటిన్యూటీ చెక్ చేస్తాం చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే కంటిన్యూటీ చెక్ చేయాలంటే 100 వాట్స్ బల్బ్ ఒకటి తీసుకోవాలి. మనం ఇదనేది హోలర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము హోలర్లో పెట్టుకొని మన సీలింగ్ ఫ్యాన్ అనేది ఇవి కంటిన్యూ చెక్ చేయాలంటే సీలింగ్ ఫ్యాన్ మనం హోలర్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు హోలర్లో పెట్టి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎవరు మిస్ కాకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కంటిన్యూ చెక్ చేస్తాం చూడండి. కంటిన్యూ ఏ విధంగా వస్తుంది అనేది ఒకటే లైన్ కాబట్టి హెవీగా ఉంది లైటింగ్ అనేది. చూసారు ఫ్రెండ్స్, ఇట్లా ఈ విధంగా అంటే మనకి ప్రాబ్లం ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది మనం టెస్టింగ్ చేసుకోవాలి. అయితే వైరింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మనకి, ఏ విధంగా లేదు. ఇప్పుడైతే ఫ్యాన్ అయితే రన్నింగ్ అవుతుంది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఓకే ఫ్రెండ్స్, మనం బాడీ అటు కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం టచ్ చేసినప్పుడు కరెంట్ షాక్ అనేది ప్రమాదం ఉంటుందని చెప్పాను కదా. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా వైరింగ్ అనేది అర్థం అయితే రాలేదు ఇప్పటికి. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు, అంత బాగానే ఉంది. ఫ్యాన్ అయితే అంతా వర్కింగ్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే కండెన్సర్ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే కంటిన్యూ చెక్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన కంటిన్యూ వచ్చేసి ఇది చూసారు కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి కామన్ ఫ్రెండ్స్, డిమ్గా కానొస్తుంది లైటింగ్ అనేది. కామన్ వచ్చి మన డిమ్గా కానొస్తుంది. మనం ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ చెక్ చేస్తాం చూడండి. రన్నింగ్ వేర్ వచ్చి కొంచెం హైగా కాస్తుంది లైటింగ్ అనేది. రన్నింగ్ వేర్ అంటే మన డిమ్గా ఉంటే మనకి కామన్ అర్థం చేసుకోవాలి. హై టైప్లో ఉంటే మనకి రన్నింగ్ అర్థం చేసుకోవాలి. అదొకటి బాడీ అర్త్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన బాడీ అర్త్ మనకైతే బాడీ అర్త్ అయితే ఏం లేదు. ఫ్యాన్ అంతా బాగానే ఉంది. మన వైరింగ్ అయితే డ్యామేజ్ ఏం లేదు ఫ్రెండ్స్. వైరింగ్ అయితే కనెక్షన్ చేసాము. మనం ప్లగ్లో అయితే వైర్లు పెట్టాము ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మనం ఫ్యాన్ అయితే చెక్ చేస్తాం చూడండి. ఏ విధంగా రన్ అవుతుందా లేదా ఏందని మనం వైరింగ్ చేసింది చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన కనెక్షన్ 100% ఒకే వర్కింగ్ లేదు ఫ్రెండ్స్. చూశారు కదా, ఈ విధంగానే మనం వైరింగ్ వర్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ వాచింగ్. అట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా మన వైరింగ్ ఏ విధంగా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మనమైతే మన ఫ్యాన్ కూడా పైన ఫిట్ చేసాము.
ఆల్రెడీ చెక్ చేసాం చూడండి, ఫ్యాన్ కూడా వేస్తున్నాం చూడండి, స్విచ్ చేసాం చూడండి ఏ విధంగా తిరుగుతూ ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.